ఎంత కరకుడి. ఇంకేం మాట్లాడుకో. రైట్, నీ గెటప్ చూసి అపరిచితుడు సినిమాలో రామరాజు అనుకున్నా. కాదురా, నువ్వు రీమో రీమో రీమో. రాజా సాబ్ ఇప్పుడే ట్రైలర్ వచ్చేసింది. ట్రైలర్ అనాలిసిస్ అండ్ రియాక్షన్ కూడా చూద్దాం. ఓకే, ట్రైలరింగ్ స్టార్ట్ చేసేస్తున్నాను. ఓకే, బాగానే స్టార్ట్ అయింది. ఓకే, ప్రభాస్ గారు వాళ్ళ తాత అనుకుంటా, సంజయ్ దత్ గారు. నీ అక్క కోట్లోకి ఎంటర్ అయిపోయారు ప్రభాస్ గారు. ఒరే ఎంటర్ అయింది. వామ్మో, ఒరే ఒడి అమ్మ బంటి, ఏంట్రా అది? ట్రైన్ ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఇది పెద్ద కథ లాగలేదురా ఇది. ఇదేదో పెద్ద సైంటిఫిక్ మూవీ లాగా కూడా ఉంది. ఓకే, కాస్త హిప్నోటైజింగ్ కూడా ఉన్నట్టుంది ఈ మూవీలో. మ్యూజిక్ చాలా బాగుంది మామ. ఓకే, అందుకే ప్రభాస్ గారు కోటలోకి వెళ్ళినట్టున్నారు. వాళ్ళ నాన్న మీద జమీందా వాళ్ళదే ఆ కోట. రాజంటే రెబలేరా. పాపలో విఎఫ్ఎక్స్ చాలా బాగుంది మామ ఈ ట్రైలర్లో కంపారిజన్ టు లాస్ట్ ట్రైలర్. ఏడు మా బంటి మళ్ళీ వచ్చాడు వీడు. వచ్చాడు తాత ప్రభాస్. మారుతి ఏం చేస్తున్నావురా? మా గెటప్ రివీల్ అవుతుంది. జోకర్ కెప్టెన్ అమెరికా ఉండేటట్టున్నాడు దీంట్లో. వెనకాల షీల్డ్ కూడా ఉంది. చిన్న కథ కాదురా ఇది. మారుతిని తక్కువ అంచనా వేసాం మామ మనం. ఓకే, ఇప్పుడే ట్రైలర్ అయిపోయింది. ట్రైలర్ అయితే మామూలుగా లేదు. లాస్ట్ సీన్కి అయితే సవాల్ లాస్ట్ థియేటర్లో ఖచ్చితంగా. ఇంకా నాకు ట్రైలర్ మీద ఒపీనియన్ ఏంటంటే, బేసిక్గా ప్రభాస్ గారు వాళ్ళ నాన్న పెద్ద జమీందార్ ఫ్యామిలీస్ నుంచి వచ్చారు. కానీ కొన్ని రీజన్స్ వల్ల మరి ఎందుకు బయటకు వచ్చారో తెలీదు. సడన్గా ప్రభాస్ గారి నాన్నమ్మ గారికి బాగోదు, డబ్బులు అవసరమై ఉంటాయి. ఆ డబ్బుల కోసం తన కోట అమ్ముదాం అనుకుంటారు. తర్వాత కోట అమ్ముదాం అంటే దాంట్లో దెయ్యం ఉందని చెప్పి అందరూ అనుకుంటారు. అసలుకి దాంట్లో ఈ దెయ్యం లేదు ఏం లేదు ప్రూవ్ చేద్దామని చెప్పేసి ప్రభాస్ గారు వాళ్ళ ఫ్రెండ్స్తో కోటకి వెళ్ళినట్టున్నారు. దాని తర్వాత స్టోరీని సంజయ్ దత్ గారికి వీళ్ళకి సంబంధం ఏంటి, అసలు సంజయ్ మధ్యలో సైంటిఫిక్ థ్రిల్లర్లా కూడా ఉంది. అంటే కొన్ని హిప్నోటైజ్ మూమెంట్స్, అంటే కొత్త వరల్డ్కి వెళ్ళినట్టు అలా సంజయ్ దత్ గారి దెయ్యమా కాదా అని చెప్పేసి అలా చూపించారు. విఎఫ్ఎక్స్ అది చాలా బాగుంది. మధ్యలో బంటిగాడు కూడా వస్తాడు, ఖచ్చితంగా చాలా బాగుంది. అండ్ ఫైనల్ గెటప్ అయితే మామూలుగా లేదు మామ. అసలు ఏంది అవెంజర్స్ షీల్డ్ కూడా ఉంది, కాంగ్రెస్ కెప్టెన్ అమెరికా కూడా ఉన్నాడైంది దీంట్లో అన్నట్టు అనిపించింది నాకైతే. సినిమా చాలా అయితే చాలా బాగున్నాయి. విఎఫ్ఎక్స్ కూడా షార్ట్స్ అయితే కొన్ని చాలా బాగున్నాయి కంపేర్ టు లాస్ట్ ట్రైలర్లో. కొన్ని అంటే లైక్ బొమ్మల్లా కనపడేవి, ఇప్పుడు కాస్త అంత కాకుండా కాస్త రియల్గా ఉన్నట్టు, కాస్త పర్వాలేదు అన్నట్టుంది విఎఫ్ఎక్స్ మాత్రం. ప్రభాస్ గారి కట్అవుట్ని చాలా బాగా వాడుకున్నట్టున్నారు మారుతి గారు. చాలా అయితే చాలా బాగుండేది అనుకున్నా. ఇంకా ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే సంక్రాంతి ముందరగానే వచ్చేసింది. జనవరి 9 నుంచే వాళ్ళకి స్టార్ట్ అయింది. ఇంకెందుకు లేటు,
ఖచ్చితంగా మూవీకి వెళ్ళి మూవీని ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా సినిమా హైప్ ఎక్కించే పనిలో ఉండండి. ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే మ్యూచువల్స్ అయితే ఎవరైతే ఉన్నారో, ఇది నా ట్రైలర్ రియాక్షన్ అండ్ అనాలిసిస్. మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ రివ్యూ విత్ యశ్వంత్. ఖచ్చితంగా కొత్తగా ఎవరైనా నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను మన ఇన్స్టా పేజ్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాన్ని కూడా ఫాలో చేసేయండి.